సమస్త లోకాలకి బలమెవడో, చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్తకి బలమెవరో, నీకు బలమెవరో, నాకు బలమెవరో, లోకంలో ఉన్న సమస్త ప్రాణులకు బలమెవరో వాడే నాకు బలం నాన్న అన్నాడు. ఏది నీకు బలమైన వాడు ఎక్కడున్నాడు చూపించన్నాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదగి చూచిన అందందే కలడు తానవాగ్రని వింటే. ఇప్పుడు ప్రహ్లాదుడు ప్రతిజ్ఞ చేసినట్టు చెప్పాడు. మళ్ళీ ఎక్కడున్నాడని అడుగుతావే నాన్న, శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఉండడం, ఇక్కడ లేకపోవడం ఉండదు. ఆయన సర్వత్ర వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు భక్తుడి మాట నిజం చెయ్యాలి. ఎందుకనంటే అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు అంటున్నాడు, లేడు శ్రీమన్నారాయణుడని హిరణ్యకశిపుడు అంటున్నాడు. ఎందుకని? ఆ శ్రీమన్నారాయణుడు ఎక్కడో లేడు, హిరణ్యకశిపుడి యొక్క గుండెల్లోకి వెళ్ళిపోయాడు వైకుంఠం దగ్గరికి వెళ్ళినప్పుడు. ఆయనే చెప్పుకున్నాడు. ఒకప్పుడు హిరణ్యాక్ష సంహార ఘట్టం దగ్గర చెప్పాడు. ఆ ప్రహ్లాదు మన బలిచక్రవర్తితో మాట్లాడుతూ అంటాడు, నేను మీ తాత హిరణ్యకశిపుడి యొక్క ముక్కురంధ్రంలోంచి లోపలికి వెళ్ళి గుండెల్లో కూర్చున్నాను, ఆయన బయట వెతికాడు, లోపలే ఉన్నానని తెలుసుకోలేకపోయాడు అన్నాడు. కాబట్టి ఎక్కడున్నాడన్నాడు. ఇందుకలడందులేడని సందేహం వలదు, ఇక్కడున్నాడు అక్కడున్నాడని లేదు, అంతటా ఉన్నాడు నాన్న అన్నాడు. అంతటా ఉన్నాడు నాన్న అన్నప్పుడు ఆయన ఇలా చూస్తూ దేని మీద దృష్టి నిలబెట్టి ఇందులో ఉన్నాడా అంటే అందులోంచి బయటికి రావాలి. ఇప్పుడు అందులోంచి బయటికి రావాలి కాబట్టి హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప, ఎందును లేడు లేడనుచు సుతుండైత్యుండు తర్జింప, శ్రీనరసింహకృతి దాల్చెనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబులాన్ని దేశముల రుద్దండ ప్రభావంబునన్. ఏమో ఎక్కడ చూపించి ఇందులో ఉన్నాడా అని అడుగుతాడో అందులోంచి బయటికి రావాలి కాబట్టి చరాచర ప్రపంచమంతా కూడా ఒక మహా నారసింహం అయిపోయింది. బ్రహ్మాండమే ఒక నరసింహస్వరూపం అయిపోయింది. ఎక్కడ వేలు పెట్టి హిరణ్యకశిపుడు చూపిస్తాడో అక్కడి నుంచి బయటికి రావడానికి స్వామి ఉద్యుక్తుడై ఉన్నాడు. హిరణ్యకశిపుడు అక్కడ ఒక స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నాడా అన్నాడు. మళ్ళీ ఆ ప్రశ్న అడగవద్దు, గాలి ఆయన లేని ప్రదేశం లేదు, పంచభూతములలో అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడన్నాడు. అయితే ఏది చూపించు నాకని చెప్పి గద తీసుకుని ఒక్క దెబ్బ కొట్టి చేత్తో ఆ స్తంభాన్ని కొట్టాడు. అంతటా నిండిపోయినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ నరసింహస్వరూపం ఒక్కసారి స్తంభంలోంచి బయటికి రావడానికి ఉద్యుక్తమయ్యేటప్పటికీ కాంతులు సభామంతరమంతా కూడా నిండిపోయి అందరికీ కూడా కళ్ళు బైర్లు కమ్మాయి. అందులోంచి మహానుభావుడు ఒక్కసారి పాదాన్ని తీసి భూమి మీద పెట్టేటప్పటికీ అన్ని కోట్ల బ్రహ్మాండములు కడుపులో ఉన్నవాడేమో భూమి కుంగిపోయి భూమిని పట్టుకున్నటువంటి ఆదిశేషుని యొక్క పడగలు వంగిపోయాయి. ఆ పెట్టుకున్నటువంటి మణినూపురములు, ఆ భూమిని మోసేటటువంటి పరమ భయంకరమైనటువంటి ఆ దిగ్గజముల యొక్క తొండములు ఎలా ఉంటాయో అటువంటి లావైనటువంటి తొడలు, కట్టుకున్నటువంటి పట్టుపుట్టం, ఆ నడుము సన్నగా ఉన్న దాని మీద పెట్టుకున్నటువంటి వడ్డాణం, దానికి ఉన్నటువంటి చిరుగంటలు మోగుతుండగా కులపర్వతాలు ఎలా ఉంటాయో అంత విశాలమైనటువంటి వక్షస్థలంతో, మేరు మందర పర్వతాల్లో ఉన్న గుహలు ఎలా ఉంటాయో అటువంటి ముక్కులతో వేడి ఊపిరి విడిచిపెడుతుంటే అగ్ని జ్వాలలు వచ్చినట్టుగా వస్తుంటే, తెల్లగా ఉన్నటువంటి ఆ ఒంటి మీద ఉన్నటువంటి కేసరములు, బంగారు రంగులో ఉన్నటువంటి ఆ జూలొక్కసారి కదిపితే అది కొట్టుకుని విమానాల్లో విడుతున్న దేవతలు కూడా కింద పడిపోయి మేఘమండలం అంతా చెదిరిపోతుండగా, నాగుపాం పుట్టలోంచి పైకొచ్చి పడగ తిప్పినట్టు నోరు తెరిచి నాలుక ఆడిస్తుంటే, మహాప్రళయ సమయంలో బయలుదేరినటువంటి అగ్ని జ్వాల ఎలా కదులుతుందో అలా నాలుక కదులుతుంటే భయంకరమైనటువంటి దంతపంక్తిని బయట పెట్టి ఆ పక్కన ఉన్నటువంటి రెండు కోరలు కూడా భయంకరమైనటువంటి బంగారు రంగుతో వెలిగిపోతున్నటువంటి కాంతితో ప్రకాశిస్తుంటే, ఇంద్రధనస్సు ఎలా ఉంటుందో ఆ కనుబొమలు ముడివేసి పెద్ద పెద్ద గండశిలలు ఎలా ఉంటాయో అలా నున్నమైనటువంటి చెక్కిళ్లతో ఉన్నటువంటి వాడై ఒక పెద్ద సముద్రపు టొడ్డుకి వెళ్ళి చూస్తే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నురగతో కెరటములు వస్తుంటే చెలీవి కట్ట ఎలా ఉంటుందో అలా పూలదండలతో అలంకరింపబడినటువంటి పరమ భయంకరమైనటువంటి గొప్ప గొప్ప బలిసినటువంటి చేతులు కలిగినటువంటి వాడై సమస్త భూషణములతో ప్రకాశిస్తూ బాగా పెరిగి వంకరలు తిరిగినటువంటి గోళ్లతో ఉన్నటువంటి వాడై ఒక్కసారి ఆ నోరు తెరిచి పెద్ద గర్జన చేసేటప్పటికీ ఆ శబ్దాన్ని తట్టుకోలేక పిడుగులు పడిన చప్పుడొచ్చి
మొత్తం బ్రహ్మాండాలన్నీ కాకావికలమైపోతుంటే దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు భయపడిపోయి వచ్చి నిలబడి స్వామిని స్తోత్రం చేస్తుంటే ఒడిసి పట్టి హిరణ్యకశిపుణ్ణి ఈడ్చి తీసుకొచ్చి యుద్ధం మొదలు పెడితే, ఓహో స్వామి ఈ రూపంలో వచ్చాడు, నేను ఇప్పుడు విజృంభించి చంపవలసిందేనని హిరణ్యకశిపుడు పోరాటానికి సిద్ధపడుతుంటే కలుగులోంచి బయటికి వచ్చినటువంటి నాగుపం అక్కడ వెడుతున్నటువంటి ఎలకని ఒడిసి పట్టి నోట్లో పట్టుకున్నట్టుగా తన బాహువుల చేత హిరణ్యకశిపుణ్ణి ఎత్తి పట్టుకుని తొడల మీద వేసుకుని గడప మీద కూర్చుని, ఇంట కాదు బయట కాదు గడప మీద, పైన కాదు కింద కాదు తొడల మీద, రాత్రి కాదు పగలు కాదు ప్రదోషంలో, బ్రతికున్నవి కాదు చచ్చిపోయినవి కాదు, కోస్తే బాధుండదు పెరుగుతాయి కాబట్టి గోళ్ల చేత, అస్త్రము కాదు శస్త్రము కాదు, నరుడు కాదు మృగము కాదు, కింద నరుడు పైన సింహం యొక్క ముఖం, పెద్ద జూలు, పరమ బలవత్తరమైనటువంటి శరీరంతో భయంకరంగా కాడుస్తూ ఇలా చూసేటప్పటికీ ఎలుక నాగేంద్రుణ్ణి చూసి భయవిహ్వలమై ప్రాణములు పోయినట్టుగా తొడల మీద పడి ఆ సింహపు ముఖాన్ని చూస్తూ పై ప్రాణములు పైనే పోయి హిరణ్యకశిపుడు స్పృహ తప్పి పడిపోతే భయంకరమైనటువంటి ఆ గోళ్లనే నాగళ్ళుగా చేసి ఆయన గుండెలు బద్దల కొట్టి ఎముకలన్నిటినీ విరిచేసి ప్రేగులు తుంపేసి నెత్తురు తీసి తాగి ప్రేగులు మెళ్ళో వేసుకుని వచ్చిన మిగిలిన రాక్షస సైన్యాన్ని నాశనం చేసి హిరణ్యకశిపుడి శరీరాన్ని విసిరి పారేసి లేచి నిలబడితే ఆ భయంకర స్వరూపాన్ని చూసి తట్టుకోలేక దేవతలు, యక్షులు, గంధర్వులు అందరూ స్తోత్రం చేస్తుంటే, అమ్మా ఇటువంటి స్వరూపాన్ని స్వామిది ఎన్నడూ చూడలేదు, ఇంత ఉగ్రమైన స్వరూపం, తల్లి లక్ష్మీదేవి నువ్వు వెళ్ళి స్వామిని స్తోత్రం చేసి ప్రసన్నుణ్ణి చేయమంటే, లక్ష్మీదేవి నేను ఎన్నో అవతారాలు చూశాను కానీ ఇంత భయంకరమైనటువంటి అవతారాన్ని నేను చూడలేదు, నేను స్తోత్రం చేయలేను, దగ్గరికి వెళ్ళలేనని భయపడిపోతే, ఓ ప్రహ్లాద నీకోసమే స్వామి ఇంతటి ఉగ్రరూపాన్ని ధరించాడు, నువ్వు వెళ్ళి స్తోత్రం చేయమంటే ధైర్యంగా చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు ఆ నృసింహస్వామి దగ్గరికి వచ్చి, నిన్ను చూసి భయపడిపోతాననుకుంటున్నావా, నీకన్నా భయంకరమైన దాన్ని నేను ఒకదాన్ని చూశాను, సంసారం కన్నా భయంకరమైనది లోకంలో ఇంకొకటి ఉండదు స్వామి, నువ్వు పైకి కోపంగా కనపడుతున్నావు, లోపల ఎంత ప్రశాంతంగా ఉండకపోతే ఆలోచించి, ఒకనాడు బ్రహ్మగారు గాలిన్ కుంభిని అగ్నియంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ గస్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనములోకారీశ ఇప్పించవే అంటే, వరం ఇచ్చిన దానికి అనుగుణంగా బ్రహ్మగారి మాట పొల్లుపోకుండా, ఇంట్లో కాకుండా బయట కాకుండా పగలు కాకుండా రాత్రి కాకుండా బ్రతికున్నది కాకుండా చచ్చినది కాకుండా నరుడు కాకుండా మృదం కాకుండా ఇన్నింటికి మినహాయింపుగా బ్రహ్మగారి మాట నిలబెడుతూ హిరణ్యకశిపుణ్ణి చంపావంటే నువ్వు లోపల నిజానికి ఎంత స్వస్థతగా ఉన్నావు, నేను అంతటా ఉన్నావని అన్నానని నా మాట నిలబెట్టడానికి బ్రహ్మాండములన్నీ నృసింహమయ్యావు స్వామి, నీకన్నా గొప్పవాడెవరు, నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే పరమ సంతోషాన్ని పొంది ఉగ్రరూపాన్ని ఉపసంహారం చేసి ప్రశాంతమూర్తి అయి ఎత్తి ప్రహ్లాదుండి తొడ మీద కూర్చోబెట్టుకుని, ప్రహ్లాదా నీకేం కావాలని అడిగాడు. అడిగితే, మళ్ళీ నన్ను మోహంలో ముంచాలని ప్రయత్నిస్తున్నావా స్వామి, ఇంత పవిత్రమైనటువంటి నీ మంగళకర దర్శనం చేసిన తరువాత ఇంకా నాకు లౌకికమైన కోరికలు ఉంటాయా, బ్రతికున్నంత కాలం నిన్ను నింద చేసి నిన్ను సంహరిస్తానని పాపపు జీవనం చేసిన నా తండ్రి ఉత్తమగతులు పొందేటట్టుగా నన్ను అనుగ్రహించు అన్నాడు. అంటే నీ వంటి కొడుకుని కన్న కారణం చేత నీకు ముందు 10 తరాలు వెనక 10 తరాలు నీతో కలిపి 21 తరాలు తరించిపోయాయి. ఏ భావనతో అయితే నేను ముట్టుకున్నాను, దగ్గరికి తీసుకున్నాను, కౌగిలించుకున్నాను, తొడల మీద పడుకోబెట్టుకున్నాను, నా గోళ్ల చేత చీల్చాను, నెత్తురు తాగాను, ప్రేగులు మెళ్ళో వేసుకున్నాను, నా స్పర్శ చేత నీ తండ్రి పునీతమై పాపములను పోగొట్టుకుని ఏనాడో నా స్థానానికి చేరిపోయాడు. కాబట్టి బెంగలేదు, ఇంకొక వరం అడగమన్నాడు. స్వామి నాకే వరం కావాలి, నాకేం అక్కర్లేదు, మీ దర్శనమే చాలు, మీరు అడగమన్నారు కాబట్టి అడగకుండా ఉండడం మర్యాద కాదు కాబట్టి ఒక్క వరం అడుగుతున్నాను, నాకు అదే పనిగా కోరికలు పుట్టకుండా నాకు వరం ఇవ్వండి స్వామి, చాలు, దాని వలన మనశ్శాంతి అన్నాడు. ప్రహ్లాద నీ వంటి భక్తుడు ఎక్కడ లభిస్తాడు, నీ పట్ల నేను పరమప్రసన్నుడనయ్యాను, ఇదే భక్తితో సంతోషంగా రాజ్యం చేసి నన్ను పొందుతావు అంటే అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి, ఎక్కడ ఎప్పుడు ఈ ప్రహ్లాదోపాఖ్యానాన్ని చెప్పుకున్నా చదువుకున్నా విన్నా 33 కోట్ల మంది దేవతలతో పాటు శ్రీ మహావిష్ణువు పరమప్రసన్నుడవుతాడు, దాని చేత అందరికీ సమస్త శుభములు వనగూడుతాయని చెప్పి అందరికీ కూడా అభయం ఇచ్చారు. అంత